గుణసుందరి. రాజగోల చూడలేక ఆస్థాన వైద్యుడు మళ్ళీ యోచించి, మహేంద్రమణి అని చెప్పి ఒక మణి ఉన్నది. ఎలాగైనా అది తెప్పించగలిగితే శస్త్రచికిత్స అవసరం లేకుండా తప్పిపోతుంది. ఆ మణిని ఇలా తాకిస్తే చాలు, ఏ జాఢ్యమైనా నయమైపోతుంది అంటూ సూక్ష్మమైన ప్రక్రియ చెప్పాడు. అప్పుడు కోటలో అంజనం వేయించి చూశారు. వైద్యుడి చెప్పిన మణి మహేంద్ర పర్వతంలో ఉన్నది. ఆ పర్వతానికి దండకారణ్యం చివర కాళికాళయంలో నుంచి ఒక సొరంగం ఉన్నది. ఆ మార్గంలో సింహద్వారం, మకరద్వారం, కమలద్వారం అని 3 ద్వారాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ద్వారాన్ని ఒక్కొక్క యక్షకన్య రక్షిస్తూ ఉంటుంది. ఆ యక్షితల్ని గెలిచి ఆ ద్వారాలు దాటి వెళ్ళి ఆ మహేంద్రమణిని తీసుకురావాలి. ఇంత పని చేసుకురావటం దుస్సాధ్యమని తెలిసేవరకు రాజబలగమంతా ఈ మణిని సాధించి తేవటం మా తరం కాదు అని చెప్పేశారు. ఎవరివల్ల కాకపోతే రాజ్యంలో చాటింపు వేయించండి. మహేంద్రమణి తెచ్చి నా ప్రాణం కాపాడినవాడికి నా రాజ్యం ఇచ్చివేస్తాను. ప్రాణం నిలబడితే కదా రాజ్యం ఏలేది అన్నాడు మహారాజు. ఇంకేముంది, ఆ ప్రకారం మంత్రి చాటింపు వేయించేసరికి మణిని తీసుకువచ్చి రాజ్యాన్ని ఎవరు కాజేసుకుపోతారో అని రూపాహేమలకు మనస్సులో కలవరం పుట్టి, తమ భర్తలే తేగలిగినట్టయితే రాజ్యం తమకే ఉండిపోతుంది కదా అని ఆశించారు. ఈ ఆశతో వారు హరమతికి, కాలమతికి కత్తులు కట్టి మణి తీసుకువస్తే కాని గడప త్రొక్కరాదని శాసించి పంపారు. యక్షితలేమిటో, ఆ ద్వారాలేమిటో ఏమైనా తెలిస్తేగా, అదేదో సులువైన పని అనుకుని రొమ్ము విరుచుకుంటూ వాళ్ళు మణికోసం బయలుదేరారు. తండ్రికి జబ్బుగా ఉన్న సంగతి తెలియగానే గుణసుందరికి దుఃఖం పొర్లుకు వచ్చింది. అయితే ఎలా రక్షించుకోవటం? తన భర్త కామరూప విద్య తెలిసిన ఘటికుడు కాబట్టి ఆయన ఒక్కడు తలుచుకుంటే మణి సాధించుకువచ్చి మహారాజును రక్షించగలడు. గుణసుందరి భర్త పాదాలపై పడి, మీరు సర్వసమర్థులు, సర్వజ్ఞులు, మీ చరణదాసినైన నా ముద్దు చెల్లించి మహేంద్రమణిని తీసుకువచ్చి మా తండ్రిని రక్షించండి అంటూ ప్రార్థించింది. అప్పుడు దైవాధీనం తను చెప్పకపోయినా తన రహస్యాన్ని గ్రహించగలిగిన భార్య తెలివికి మెచ్చి ఆనందించాడు. ఆ వెంటనే అతను వృద్ధరూపం విడిచి ఒక సుందరమైన రాజకుమారునిగా మారిపోయాడు. మెరసిపోతున్న పతి నిజరూపం చూసి గుణసుందరి ఉత్సాహపడి, మీ జీవిత రహస్యం ఏమిటి చెప్పండి అని వేడింది. అందుకు అతను, నేనొక రాజకుమారుణ్ణి. నా పేరు వీరసేనుడు. చిన్నప్పుడే నా తల్లిదండ్రులు రాజ్యభ్రష్టులై గతించారు. అప్పుడు నన్నొక తపస్వి పెంచి సకల విద్యలు నేర్పాడుగాని కామరూప విద్య మాత్రం నేర్పలేదు. అందుచేత వారు నిద్రిస్తూ ఉండగా నేను వారి గ్రంథాన్ని సంగ్రహించి ఈ విద్య తెలుసుకున్నాను. ఈ సంగతి తెలిసి తపస్వి నా మీద కోపించి, ఈ నీ విద్యా రహస్యం నీ భార్యకు తప్ప మరెవ్వరికి తెలిసినా నీవు ఎలుగువంటివైపోతావు అని ఆయన నన్ను శపించారు. కనుక జాగ్రత్త. నీవు ఈ రహస్యాన్ని ఎవరికైనా చెప్పితివంటే నేను ఎలుగుబంటినైపోతాను సుమా అని దైవాధీనం గుణసుందరికి చెప్పి మళ్ళీ ఎప్పటి ముసలి రూపం ధరించి మణి కోసం బయలుదేరాడు. బయల్దేరే ముందు ఒక తులసి మొక్కను భార్యకు చూపి, ఇదిగో, ఈ మొక్క పచ్చగా ఉన్నంతకాలము నేను క్షేమంగా ఉన్నట్టు. అది ఎప్పుడు వాడిపోతే అప్పుడు నాకు అపాయం సంభవించిందని అనుకోవలసింది అంటూ దైవాధీనం ఆనవాలు చెప్పాడు. హరమతి, కాలమతి ఒకరోజు క్రిందటనే బయలుదేరినా దైవాధీనం వాళ్లకంటే చాలా ముందుగా వెళ్ళి దారిలో వాళ్లకి ఎదురుపడ్డాడు. ఇతనిని చూడగానే వాళ్ళు, నీ బతుక్కి నువ్వు మణి సాధించుకురావడానికే బయలుదేరావా? నీ అవతారానికి తోడు రాజ్యం కూడా కొట్టేద్దామని చూస్తున్నావా అని హేళన చేశారు. అందుకు దైవాధీనం, అబ్బే, నేనేమిటి, మణిని సాధించుకురావటమేమిటి? అక్కడి వింతలు విశేషాలు ఏమిటో చూసిపోదామని వచ్చాను. నన్ను కూడా మీ వెంట తీసుకువెళ్ళండి అని ప్రాధేయపడినట్టు నటించాడు. వాళ్ళు, సరే, మేము వాయువేగాన వెళుతూ ఉంటాము,
కాళ్ళీడ్చుకుంటూ నీవు మా వెనక రావాల్సిందే అని చెప్పి ఉడాయించారు. వాళ్ళ అవివేకానికి నవ్వుకుంటూ దైవాధీనం అక్కడనే మాయమై క్షణంలో కాళికాలయంలో వెలిశాడు. ఆలయపు గర్భగుడిలో దేవీ విగ్రహానికి వెనుక ఒక కీలున్నది. అది తిప్పితే విగ్రహం వెనక్కు తిరిగి మహేంద్రగిరికి పోయే సొరంగద్వారం తెరుచుకుంటుంది. ఆ కీలకం తెలిసిన దైవాధీనం సౌందర్యవతి అయిన ఒక స్త్రీరూపం ధరించి శృంగారంగా ఆడుతూ పాడుతూ అక్కడ వాళ్ల కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. కొంతసేపటికి రొప్పుతూ రోసుతూ హరమతి కాలమతులు అక్కడికి చేరుకున్నారు. స్త్రీరూపంలో దైవాధీనాన్ని చూసి ఆమె యక్షిత అయి ఉంటుందనుకుని కత్తులు దూశారు వాళ్ళు. కాని క్షణంలో ఆమె అందానికి తన్మయులైపోయారు. దైవాధీనం వాళ్లను ఒక ఆట ఆడించి చివరకు గికురించిపోయి సొరంగంలో మాయమవుతూ వాళ్లకు వినిపించేటట్టు వికటంగా నవ్వాడు. అది విని హరమతి కాలమతులు కళ్ళు తెరిచి ఆ యక్షిత తమను తప్పించుకుపోయి వెక్కిరిస్తున్నదనుకున్నారు. దాని పని పట్టాలనే ఉద్దేశంతో అటూ ఇటూ గాలిస్తూ పోయి వాళ్లు కూడా ఆ సొరంగంలో పడ్డారు. పడితే పడ్డారు, ఎలాగో సొరంగం కనిపించింది గనక వీపులు దులుపుకుని అందులో చొరబడ్డారు. వీళ్లని చూసి దైవాధీనం నిజరూపంలో వెలికిలా పడుకుని గుండెమీద ఒక బండ పెట్టుకుని ఆరున్నొక్క రాగం ఆలపించాడు. అంతలో హరమతి కాలమతులు వానిని రక్షించగల మొనగాళ్లమంటూ వచ్చి గుండెపైన ఉన్న బండను తీసివేసి దైవాధీనాన్ని పరామర్శించారు. అతను యక్షిత యక్షిత అని భయం నటిస్తూ మెల్లిగా లేచాడు. ఓస్, ఈ మాత్రానికే భయపడుతున్నావా? లేలే, యక్షితను మటుమాయం చేసివచ్చాములే అని అన్నా తమ్ముడు ఏకకంఠంతో ప్రగల్భాలు కొట్టారు. వీళ్ల డచ్చీలకు లోలోపల నవ్వుకొని అయితే పదండి అంటూ దైవాధీనం దారితీశాడు. ఈ విధంగా వాళ్లను దద్దమ్మలుగా చేసి ఆడిస్తూ దైవాధీనం సొరంగ మార్గం బట్టి వెళుతూ ఉన్నాడు. అలా ముగ్గురూ వెళ్ళగా వెళ్ళగా కొంత దూరంలో సింహద్వారం ఉన్న గుహ చేరుకున్నారు. అక్కడ అంతటా పుర్రెలు, అస్థిపంజరాలు ఏమేమో కనబడుతున్నవి. పొగలు ఎగిసి వస్తున్నవి. గాండ్రింపులు వినబడుతున్నాయి. ఇటువంటి భయంకరమైన ప్రదేశం మధ్యని యక్షిత వీణ వాయించుకుంటూ కూర్చుని ఉన్నది. ఈ ముగ్గురిని చూడగానే యక్షిత, మహేంద్రమణికై వచ్చిన మానవాధములా మీరు? కాచుకోండి, పుచ్చెలు ఎగిరిపోతాయి అంటూ చివాల్న లేచి కత్తి ఝలిపించింది. హరమతి కాలమతులు హడలిపోయి వెనకడుగు వేస్తూనే ప్రగల్భాలు కొట్టనారంభించారు. నోరు మూసుకుని నా కాలు కదల్చండి, సింహద్వారం తెరుస్తాను, లేకపోతే ఈ కత్తితో నరికివేస్తా అని యక్షిత సింహనాదం చేసింది. ఆ అరుపుతో అన్నాతమ్ముళ్ళు చచ్చినట్టు యక్షిత కాలు పట్టారు. కాని కొంచెమైనా కాలు కదల్చలేక అలసి సొలసి చతికిలబడ్డారు. వాళ్లు ఓడిపోవడం చేత యక్షిత కత్తి దూసి వారిని నరకబోయింది. ఇంతసేపు దూరంగా ఉన్న దైవాధీనం ముందుకు వచ్చి, యక్షిత ఆగు, నీ కాలు కదల్చి నా అన్నలను నేను రక్షించుకుంటాను అన్నాడు. సరేలే, శక్తిలో కాకపోయినా మాటలలో అయినా పడుచుతనం కనబడుతున్నది. నా కాలు కదల్చు చూద్దాం. కదల్చలేకపోయావో నీ పితృదేవతల్ని కలుసుకుంటావు జాగ్రత్త అని యక్షిత హుంకరించింది. అప్పుడు దైవాధీనం మహాకాలు కదిలించేవాడిలాగా చేతులు సవరించుకుని పంజా విప్పి వేళ్లు సారించి వింత చేష్టలతో యక్షిత చూపులను అటూ ఇటూ మరలించాడు. ఆమె ఆదమరపుగా ఉండటం కనిపెట్టి యక్షిత కాలు ముద్దు పెట్టుకోబోయాడు. ఛీ, ఇదేమిటి అంటూ ఆమె కాలు విదిలించుకుంది. అదిగో యక్షితా, కాలు కదిలించావు, ఓడిపోయావు అన్నాడు దైవాధీనం. అతని యుక్తికి మెచ్చుకుని యక్షిత సింహద్వారం తెరిచింది. ఈ విధంగా ముగ్గురూ సింహద్వారం దాటిపోగలిగారు. అటుపైని దారి మరీ అగమ్యంగా కనపడింది. అంతా చీకటి పుష్కరం. అందుచేత హరమతి కాలమతులు, బాబోయ్, మాకు మణి వద్దు, ఏమీ వద్దు, బ్రతికుంటే చాలు అంటూ వెనకడుగు వేయటం ప్రారంభించారు.
వాళ్లకు ధైర్యం చెప్పి ఎలాగో మకరద్వారం వద్దకు చేర్చాడు దైవాధీనం. ఈ గుహ సింహద్వారపు గుహ కంటే ఎక్కువ భయంకరంగా ఉన్నది. పొగలు, వెలుగులతో పాటు ఉండి ఉండి ఎక్కడనించో గుండె పగలు కొట్టేటటువంటి ఏడుపు వినవస్తున్నది. ఈ ఆర్తనాదం ఏ దిక్కు నుండి వస్తున్నదో తీరా చూద్దామని వెతకబోతే ఎవ్వరూ కనపడరు. ఇది చూసి వాళ్లకు భయము, ఆశ్చర్యము కూడా కలిగినాయి. ఇంతలో వాళ్ల ఎదుటనే తల విరబోసుకుని ఒక బండమీద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్న యక్షిత ప్రత్యక్షమైంది. వీళ్లని చూడగానే ఆ యక్షిత, మహేంద్రమణి కోసం వచ్చిన మానవాధములా మీరు? నన్ను నవ్వించగలిగితే మకరద్వారం తెరుస్తాను, లేకపోతే మిమ్మల్ని చంపివేస్తా అంటూ గద్దించింది. ఓస్, ఇదెంత పని అనుకుని హరమతి, కాలమతులు నవ్వు పుట్టించే వక్రచేష్టలు ఎన్నో చేశారు. వాళ్ల చేష్టలు చూసి యక్షితకు మరింత ఏడుపే వచ్చింది కాని నవ్వు రానేలేదు. మీరు నన్నింక నవ్వించలేరు, మీకు చావే ప్రాప్తం అని చెప్పి యక్షిత వాళ్లమీదికి ఉరకబోయింది. అన్నా తమ్ములు ఇద్దరూ పోయి దైవాధీనం వెనకల నక్కారు. అప్పుడు దైవాధీనం ముందుకు వచ్చి కిటుకి ఎక్కడ ఉన్నదో కనిపెట్టాలని యక్షిత చుట్టూ ప్రదక్షిణం చేయనారంభించాడు. లొట్టలు వేసుకుంటూ యక్షిత అందచందాలను పొగడటం కూడా ప్రారంభించాడు. అతను తిరిగినట్టల్లా యక్షిత తిరుగుతూ ఉండేవరకు ఓహో, ఇదా నీ కిటుకు అనుకుంటూ దైవాధీనం దానికి చక్కలిగిలి పెట్టబోయాడు. కిచకిచమని యక్షిత ఒక్క గెంతు గెంతింది. కుప్పిగంతులు వేసుకుంటూ దైవాధీనం యక్షిత వెంటబడ్డాడు. ఈ వాలకం చూసి యక్షిత నవ్వు ఆపుకోలేక మకరద్వారం తెరిచింది. ఒక్క చెంగున ముగ్గురు మకరద్వారం కూడా దాటిపోయారు. తరువాత ఆ త్రిమూర్తులు కమలద్వారం చేరుకున్నారు. ఇక్కడ యక్షిత విలాసంగా ఆడుతూ పాడుతూ ఉన్నది. ఆమె పాటకు హరమతి, కాలమతులు తన్మయులైనారు. వీళ్లను చూడగానే యక్షిత, ఓరి మానవాధములారా, నా చెల్లెళ్లను మోసం చేసి వచ్చారా? చూడండి, ఇప్పుడే మిమ్మల్ని మింగివేస్తా అంటూ బ్రహ్మాండమైన రాక్షసి ఆకారం దాల్చింది. ఆ పెనుభూతాన్ని చూసి చూడగానే అన్నా తమ్ములు చావసిద్ధపడి మూర్ఛపోయారు. అప్పుడు యక్షితకు దైవాధీనానికి కామరూప విద్యలో ఘోరమైన యుద్ధం జరిగింది. చివరికి దైవాధీనం ఒక సూక్ష్మరూపంలో యక్షిత నోటిలోకి దూరి దాని కుక్షిలో ప్రవేశించి ఆయువుపట్టు చిక్కించుకున్నాడు. అంతటితో యక్షిత లొంగిపోయి ద్వారం తెరవటమేగాక మహేంద్రమణిని పట్టుకువచ్చి అతని ముందు పెట్టింది. దైవాధీనం బయటకు వచ్చి ఆ మణిని తీసుకున్నాడు. అప్పుడు యక్షిత అతనికి అనంతాస్తోక నిగమనిగమన ఘృణీ మహేంద్రమణి అనే మంత్రం ఉపదేశించింది. అది పఠించినట్లయితే మణి ప్రకాశించి కోరిన ఫలమిస్తుందని చెప్పి అంతర్ధానమైంది. ఈ విధంగా దైవాధీనం తన యుక్తిచేత, చాకచక్యం చేత, కామరూప విద్య ప్రభావం చేత యక్షితలు ముగ్గురును గెలిచి మంత్రంతో సహా మహేంద్రమణిని సాధించుకురాగలిగాడు. ఇక ఇప్పుడతను హరమతి, కాలమతులను మూర్ఛతేర్చి మంత్రం పఠించి మణిని పలికించి దాని విధానం వారికి చూపాడు. ముగ్గురు అక్కడి నుంచి తిరిగి వస్తూ ఇంటిముఖం పట్టి దారిలో మళ్లీ కాళికాలయం దగ్గరకు వచ్చి అక్కడ కాస్త విశ్రాంతి తీసుకుందామనుకున్నారు. దైవాధీనం మణిని తలకింద పెట్టుకుని పడుకొనడం చూసి హరమతి, కాలమతులు దురుద్దేశంతో కపట నిద్ర నటించారు. ఇదే సమయానికి తనని తలుచుకుని తండ్రి పశ్చాత్తాపపడుతున్నాడని విని తండ్రిని చూసి వద్దామని కోటలోకి వెళ్ళింది. రూపాహేమలు ఆమెను గడపలోనే అటకాయించి, పోపో, ఎరుకళ వాళ్లను, యానాదివాళ్లను కట్టుకుని మాకు ఎంత అప్రతిష్ట తెచ్చావు? నీ భర్త హీనుడు, దరిద్రుడును అంటూ అనరాని మాటలు అన్నారు. పతినింద సహించలేక గుణసుందరికి ఆవేశం వచ్చి, అక్కలారా, మీరనుకున్నట్టు నా భర్త హీనుడు కాడు, దరిద్రుడూ కాడు. కామరూప విద్య తెలిసిన వీరసేన మహారాజు, వారే మణిని తీసుకువచ్చి నాన్నగారిని రక్షిస్తారు అన్నది సగర్వంగా. సరిగా ఆ క్షణాన
దైవాధీనం నిద్రలో ఉండటం చూసి హరమతి కాలమతులు అతన్ని ఒక పాడుబావిలో పడేసి ఆమనిని పట్టుకుని ఇంటికి ఉడాయించారు.